మీరు మిగతా అఘోరుల్ని మీరు చూసే ఉంటారు కదా వాళ్ళు ఎలా ఉంటారు. మేము శ్రీశైలంలో చాలా చూసాము, కానీ ఆడపిల్ల వెళ్ళేటప్పుడు కన్నెత్తి కూడా చూడరు వాళ్ళు. ఇలాంటి అఘోరాల వల్ల అలాంటి అది నిజంగా అఘోరీలు కూడా బ్యాడ్ నేమే కదా. అంతే. ఇప్పుడు వాళ్ళు ఎంత నిష్ఠగా పూజలు చేసే వాళ్ళకు కూడా ఇలాంటి వాడి వల్ల చెడ్డ పేరు వస్తుంది. కానీ ఇప్పటికైనా తెలుసుకొని ఈ అమ్మాయికి బుద్ధి రావాలి, వాడిని అరెస్ట్ చేయాలి. అంటే బిగ్ బాస్ లో కూడా వస్తున్నారంట. ఎందుకు రాణిస్తారు బిగ్ బాస్ లోకి? ఎందుకు రాణిస్తారు? నాగార్జున గారు ఇంత మనమంతా సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాం కాబట్టి నాగార్జున గారు రానివ్వరు. అంటే నాగార్జున గారే ఉండట్లేదు ఇప్పుడు, లేదు ఆయన బాలకృష్ణ గారు చూసినా గానీ ఆయన కూడా రాజకీయంలో చూస్తున్నారు కాబట్టి రానివ్వరు. ఆయన బిగ్ బాస్ లో మాత్రం ఛాన్స్ ఇచ్చారంటే బిగ్ బాస్ మొత్తం ఆడపిల్లలందరినీ మోసం చేసుకుంటారు. అంటే అఘోరి గారు ఉప్పల్ బాలు అంటే చాలా మంది కంటెస్టెంట్లు ఉంటారు కానీ అఘోరి లాగా అంత చండాలము ఈ ప్రపంచంలో మనం చూడలేదు. ఇప్పుడే మేము చూస్తున్నాము. ఇప్పుడు ఆ బిగ్ బాస్ లోకి సపోజ్ రానిచ్చారంటే ఆ బిగ్ బాస్ లో ఇంకా అందమైన పిల్లలు ఉంటారు. ఇంకా ఏం మందు పెట్టుకొని వస్తాడో అక్కడ వంటలు చేస్తారు, తింటారు, అందరినీ వశం బయటకు వచ్చేలోపు అందరినీ వశం చేసుకుంటాడు వాడు. అందుకే బిగ్ బాస్ హౌస్ లోకి ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పి పోలీసులు గానీ హిందూ సంఘాలు గానీ చర్యలు ఏమైనా తీసుకోవాలి. తీసుకుంటారు కాదు, తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఇది చాలా వరకు పోతుంది నాకు తెలిసి. కానీ అమ్మాయి రోడ్డు మీద పడక ముందే ఒక అమ్మాయిని కాపాడే బాధ్యత అందరిది ఉంది. పోలీసులది కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రాజకీయ నాయకులు. అంటే పోలీసు వాళ్ళనే తిడుతున్నారు. అంటే ఇష్ట ప్రకారం వెళ్తే ఏదైనా భక్తి చూపించాలి. ఇలాంటి చండాలం చేయకూడదు. మీరు చూసారా పూజలు చేసింది? లేదు కదా. కారులోనే ఉంటున్నారు వాళ్ళు, కారులోనే లైవ్ ఇస్తున్నారు. ఆ కుక్క పిల్లని ఒక సంకలో వేసుకుంటారు, కార్లో లైవ్ ఇస్తారు. ఎక్కడైనా బయట నిలబడి ఎక్కడైనా పెళ్లిది ఒకటే రివీల్ చేశారు, అదొక్కటే చూసాం మనము. అది కూడా జనాలు చూడడానికి నమ్మకము 2 సార్లు చేసుకున్నారు. కాదా మేడం, మీ ముందరికి వచ్చి వాళ్ళు నిలబడితే ఏం చేస్తారు మీరు? ఎవరిని? అఘోరి వాళ్ళిద్దరు వచ్చి మీ ముందు నిలబడితే మీరు ఏమంటారు? నేను ఏమంటాను, నాకు వచ్చే కోపం మీద మీరు తప్పు అనుకుంటున్నారో రైట్ అనుకుంటున్నారో, నేనైతే ఒక ఆడపిల్లగా నాకు ఆ వీడియోలో ఫోన్లో చూస్తుంటేనే ఫోనే పగల కొట్టాలనిపిస్తుంది. కానీ నా ఫోన్ కదా అది, వాడేమో ఎట్లనే కావాలి, నా ఫోన్ కదా, మిగతా ఫోన్లో కనిపిస్తాడు కదా వాడు, చంపాలనిపిస్తుంది. కానీ అమ్మాయికి మాత్రము ఇంకా ఎక్కడ 100 మందిలో నిలదీసి 1000 మందిలో నిలదీసి చీ మీ అమ్మ నాన్న కన్నీ పెంచి ఇంత పెద్ద చేసి ఇంత ఏడిపిస్తున్నావు, నువ్వు సర్వనాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతుంది. అఘోరి మొదటి భార్య రాధిక ఆల్రెడీ కేసు వచ్చింది. ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు కదా. ఒక్కొక్కరు వస్తారు కదా. వాడు ఏం మాయ చేస్తున్నాడో తెలియదు కదా. అదే నా చేతికి దొరుకుంటే వాడిని మర్డర్ చేసి పాతి పెట్టేదాన్ని నేను. కానీ ఇంకా వేరే వాళ్ళు అఘోరులు ఉంటారు, వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొని వస్తున్నాడు వాడు. చెడ్డ పేరు వస్తుంది, నేను చెప్తున్నా కదా. అలా రావద్దు. ఎంతైనా శివుడు భక్తులు చాలా నిష్ఠగా ఉంటారు, చాలా పవిత్రంగా ఉంటారు వాళ్ళు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు అవన్నీ కొనుక్కొని వచ్చి ముఖానికి మాది సున్నం రాసుకొని అన్ని ఏదో పాన్స్ పౌడరో తొక్కల పౌడరో రాసుకొని నువ్వు అమ్మాయిని ట్రాప్ చేస్తావా? ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళనే తిడుతున్నారు, పచ్చి బూతులు తిడుతున్నాడు. ఎవరు? అతను అఘోరి తిడుతాడు. ఇప్పుడు దేవుడు కోసం మేము చేస్తాము, మేమిద్దరం కలిసి పాటు సాధిస్తాం, సేవ చేస్తాం అన్నప్పుడు పోలీసులకి ఎట్లా తిడతారు వాళ్ళు? వాళ్ళ నోటి నుంచి బూతులు రావద్దు. మీకు అర్థమైందా? బూతులు రావద్దు. అఘోరులు అన్న తర్వాత దేవుడి కోసం బతికే వాళ్ళని అంటే బూతులు మాట్లాడకూడదు. ఏంటి ఆడపిల్ల గురించి రాది ఐ లవ్ యూ, నువ్వు లేకుంటే నేను లేనురా, నేను చచ్చిపోతానురా అంటే ఇవే మాట్లాడతారు దేవుడి కోసం బతికే వాళ్ళు. సిగ్గు లేదా వాడికి? వాడు ఏదన్నా ఉంటే ఎక్కడైనా సావమని చెప్పండి. హిమాలయాలకు వెళ్ళి 40 రోజులు కాదు 1000 రోజులు తపస్సు చేసుకొని నువ్వు దేవుడిని సాధించి నువ్వు రా, అప్పుడు ఒప్పుకుంటాం నువ్వు దేవుడు అని. ఇప్పుడు ఆడపిల్లని ట్రాప్ చేసి తల్లిదండ్రులని ఏడిపించి అది కాదు బాధ పెట్టడం అంటే పోలీసులని వాళ్ళని తిట్టినప్పుడే వాళ్ళు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారంటారు? అరెస్ట్ ఎందుకంటే ఈ రాధిక అనే అమ్మాయి వచ్చింది, మొన్నటి వరకు అమ్మాయి రాలేదు. ఎందుకంటే ఒక అమ్మాయి కూడా ఎందుకు వచ్చిందంటే ఇంకో అమ్మాయి అన్యాయం కాకూడదు అని చెప్పేసి అమ్మాయి వచ్చింది.
మీడియా ముందుకు వచ్చింది, పోలీసు ప్రొటెక్షన్ అడుగుతుంది, హెల్ప్ అడుగుతుంది, నాకు ఇట్లా జరిగింది అని చెప్పేసి హెల్ప్ అడుగుతుంది. ఎవరైనా నేను కూడా ఆ స్థానంలో ఉంటే నేను కూడా బయటకు వస్తాను. ఎందుకంటే ఏ ఆడపిల్లలనైనా మనము కాపాడుకోవాలి. ఎలా పులి స్టాప్ పడాలి ఈ ఇష్యూకి? మరి ఎలా పులి స్టాప్ పడాలి? అతన్ని అరెస్ట్ చేయాలి, అమ్మాయిని సేఫ్ గా వాళ్ళ అమ్మ నాన్నలకు అప్పచెప్పాలి. రహస్య పూజలు అమ్మాయికి ఇంకోటి అడిగింది, నేను ఆ అబ్బాయితో లేచిపోతే పెళ్లి చేస్తారా అని ఒక క్వశ్చన్ వేసింది ఆ పిల్ల, వర్షిణి అనే అమ్మాయి. వాళ్ళు చేస్తామన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళ వెనకాల రాజకీయ నాయకులు, కొంతమంది పోలీసు వాళ్ళు కూడా వీళ్ళ వెనకాల ఉన్నారని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. పూజల విధానంగా కానీ పూజలు చేశారంట కానీ, అంటే పాపం ఎప్పుడు చెప్పుకున్నారు ఆ మాట? అంటే అనుకుంటున్నారు అప్పటి నుంచి అవుతున్నాయి. అది కూడా ఫేక్ అయి ఉండొచ్చు కదా. అంటే జరుగుతున్నాయి. ఇప్పుడు పోలీసులు అంటే పాపం వాళ్ళకు కూడా ఒకటి దేవుడు గురించి ఏదన్నా అందరని కాదు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు అనేసి వార్తలు నడుస్తున్నాయి. ఈ పోలీసులకి రాజకీయ నాయకులకి ఇస్తున్నాడు అందుకని చెప్పి తిరగలుగుతున్నాడు అఘోరా అనే ఊరు. అవును, ఇప్పుడు స్ట్రాంగ్ గా తీసుకుంటారు కదా. ఆగండి, ఇప్పుడు స్ట్రాంగ్ అవ్వాలి. ఇది ఇప్పటికి ఇట్లానే వదిలేశారు అనుకోండి, ఇంకా ఎంత మంది వర్షిణి లాగా రాధిక లాగా చాలా మందిని వాడు వశం చేసుకోవడం ఖాయం. అంటే కోసమే అమ్మాయిలను వశం చేసుకుంటున్నాను కూడా కొన్ని వైరల్ అవుతుంది. నిజంగానే మహిళలతో అలాంటి రహస్య పూజలు చేస్తారు, అలాంటివి ఉంటాయి. 100% ఉంటుంది. 100% ఇలాంటి వాళ్ళు దొంగనా కొడుకులు వస్తే అలాంటి వాళ్ళు వశం చేసుకొని ఆడపిల్లల్ని కూడా మీరు చాలా దాంట్లో చూసే ఉంటారు. చేతబడులని తీసుకుపోయేసి చంపడం కూడా జరిగింది. అవునా కాదా? ఇది అట్లానే జరుగుతుంది అనుకోండి. అంతే, ఇది కూడా అంతే. 100% అలాగే జరుగుతుంది. ఏమో రేపు పొద్దున నాకు ఆ దేవుడు కనిపించాడు, వర్షిణికి బలి ఇవ్వాలి అని చెప్పేసి ఆ దేవుడు కలలో కనిపించి చెప్పాడని రేపు పొద్దున్న చంపేస్తే ఇవన్నీ అమ్మాయికి అర్థం కావట్లేదా? ఏం చేస్తారని అడుగుతున్నా. ఎందుకంటే మొత్తం చాలా జరిగినాయి అవి. నేను ఇప్పుడు నాకు చెప్పకుండానే చంపేస్తే ఏం చేస్తుంది అమ్మాయి? అంతే కదా. శ్మశానంలోకి తీసుకుపోయి నాకు ఆ దేవుడు కనిపించాడు, ఈ అమ్మాయి చంపేస్తే నాకు శక్తులు వస్తాయని చంపేస్తే ఏం చేస్తారు? అంటే అమ్మాయి కూడా బీటెక్ చేసింది, అంతా తెలుసు, చిన్నపిల్లేం కాదు. మరి ఇవన్నీ చెప్తారు కదా, చదువుకున్న వాళ్ళకంటే సాకలోళ్ళు మేలని. ఆ అమ్మాయికి సిగ్గు లేదు, చదువుకుంది, అమ్మాయికి మైండ్ లేదు. ఎందుకంటే ఏం చేసి వచ్చాడో వాడు తెలియదు. వాడు ఇంకా మాయలో పడిపోయింది. తల్లిదండ్రులు కూడా కంటికి కనపడడం లేదు లైవ్ లో. అంటే వాళ్ళతో మాట్లాడటం కూడా ఇష్టపడట్లా అమ్మాయి. నాకు తల్లిదండ్రులు వద్దు, నువ్వే కావాలి, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి. మేము మాకేమన్నా అటాక్ చేసినా, మా జోలికి వచ్చినా మేము ప్రాణత్యాగం చేస్తామంటున్నారు ఇద్దరు. సర్వనాశనం అయిపోండి, అట్లన్నా ప్రాణత్యాగం చేయండి. మా నోర్లన్నీ కొంచెం మూత పడతాయి కదా. అంటే కదా నేను ఇద్దరు కలిసి సావండి. అఘోరి అనే ఆ వేషాన్ని అడ్డు పెట్టుకొని ఇదంతా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. కాదు, వాళ్ళిద్దరు ఏమైనా చేసుకొని ఫేక్. అసలు అతను ఏ కమ్యూనిటీకి, ఆడ మొగ లేకపోతే ట్రాన్స్ కమ్యూనిటీయా, ఏం జరుగుతుంది? అసలు అతను మొగోడే. ఆడవాళ్ళ ఏదో ఆపరేషన్ చేసుకున్నాడు ఏదో చెప్తున్నారు న్యూస్ లో. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. కానీ వాడు మొగోడే. వాడు మొగోడైతే వాడు ఎట్లుండాలి? దేవుడి ధ్యానంలోనే ఉండాలి. పోలీసులని తిట్టడము, వాళ్ళని తిట్టడము, అమ్మాయిల్ని లేపుకొని పోవడము, అమ్మాయిల్ని వశం చేసుకోవడము, ఇది కాదు దేవుడు నీకు చెప్పింది. దేవుడి కోసం నువ్వు బతకాలంటే నువ్వు దేవుడి పూజలే చెయ్యి. నువ్వు సమాజానికి నువ్వు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే ఇట్లా ప్రజల్ని మార్చు. నువ్వు కూడా మార్చమ్మా. వర్షిణి, నువ్వు చెప్తున్నావు కదా, నువ్వు చేసేదంతా దరిద్రమైన పని. ఇలాంటి ఇంకా నువ్వు అమ్మాయిల్ని చెడగొడుతున్నావు కానీ నువ్వు మార్చట్లేదు. అది చెప్తున్నా నేను. అంటే అఘోరి దగ్గర కొంచెం డబ్బు ఉంది, ఆ డబ్బు కోసం అమ్మాయిలే అఘోరికి వలేస్తున్నారు కొందరు అంటారు. అంటే డబ్బులు ఉన్నంతసేపే వాడిని తీసుకుపోయి బొక్కలో వేస్తే ఎవరిళ్ళకి వాళ్ళు పోతారు. అదే చెప్తున్నాను నేను. అంతే, ఇంకా నేనేం చెప్పాలి. మేడం, ఇప్పుడు ఇంతగానం జరుగుతున్నా కూడా మహిళల ఏమంటారు ఉమెన్స్ వెల్ఫేర్ అని చెప్పేసి ఉంటుంది కదా, వాళ్ళు ఎందుకు పట్టించుకోవడం లేదు? పట్టించుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మొన్నటిదాకా గత 6 months నుంచి జరుగుతుంది ఇదే యాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి రాధిక అనే అమ్మాయి నిన్ననే కదా వచ్చింది, 2 days అయింది కదా. మరి అమ్మాయి వదులుతుందా? ఆ అమ్మాయి వెనకాల ఉన్న వాళ్ళు వదులుతారా? ఎవ్వరు వదిలిపెట్టరు. ఎందుకంటే అమ్మాయి వచ్చింది దేవుడు పంపించినట్టే. ఎందుకంటే ఇంకోటి మనకి కూడా తెలియదు ఇంకో అమ్మాయి ఆయన లైఫ్ లో ఉంది అని. ఎందుకంటే ఈ అమ్మాయి జీవితం సర్వనాశనం కాకూడదని ఆ అమ్మాయి వచ్చింది. అమ్మాయి మంచిగా చెప్తుంది కదా. అమ్మాయి దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రూఫ్స్ ఉండబట్టే కదా ఆమె పోలీసుల దగ్గరికి వెళ్ళింది. ప్రూఫ్స్ లేకుండా పోలీసుల దగ్గరకు ఎవరు వెళ్ళరు, ఏ ప్రూఫ్ లేకుండా. అంటే లోక కళ్యాణం చేయాలి అని చెప్పేసి ఈమెనే కళ్యాణం చేసేసుకుంది కదా. మరి లోక కళ్యాణం అంటే ఎట్లుంటది? ఇద్దరు కలిసి సమాజం కోసం, ఒక దేశం కోసము పోరాడాలి. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని
చండాలం చేయడం ఇది లోక సమాజం కాదు. నాకు చెప్తేనే సిగ్గుగా ఉంది. ఒక ఆడపిల్ల కోసం మాట్లాడాలంటేనే చాలా చండాలంగా ఉంది అసలు. ఏం ఆడపిల్లలకి అమ్మాయి మంచి మెసేజ్ ఇవ్వట్లా. మీరు కూడా ఎవరైనా దొరికితే ఇలాంటి వాళ్ళు రండి డబ్బులు ఉన్నంత వరకు ఎంజాయ్ చేద్దాం, తర్వాత ఎవరి కొంపలకు వాళ్ళకి పోదామన్నంత మెసేజ్ ఇస్తుంది అమ్మాయి అక్కడ. అంతే. థ్యాంక్ యూ మ్యామ్.